ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుంది, నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు వెలువడున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉపాసకులు, ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. నమస్కారం అమ్మ. గురుగారు, గవ్వల శాస్త్ర ప్రకారం మరి కర్కాటక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, వారి గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం వారు, అవమానవారు. ఒకవైపేమో అష్టమ శని ప్రభావం. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తేనేమో దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన ఫలితం. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. తన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులవచ్చు, కుటుంబపరమైన అంశాలు, సంతానపరమైనటువంటి స్థితిగతుల్లో ఏవైనా కొన్ని చిక్కులు, ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు వచ్చేటువంటి అవకాశం. కాబట్టి పిల్లల యొక్క క్రమశిక్షణ, వారి దైనందిన జీవితంలో జరిగిన లేదా జరుగుతున్నటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. కొత్తగా వృత్తిని కానీ, ఉద్యోగాన్ని కానీ, వ్యాపారాన్ని కానీ అష్టమ శని ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆరంభించే అవకాశం ఉంది. అవి ఆరంభించడమే కాదు, ఆదాయం 14గా ఉంది, వ్యయం చాలా తక్కువగా ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనాన్ని సముపార్జించగలిగిన పరిస్థితులు తప్పకుండా ఉన్నాయి. ఒకవేళ తల్లిదండ్రులతో అవ్వచ్చు, మీ కుటుంబానికి సంబంధించిన పెద్దలతో అవ్వచ్చు, ఇప్పటి వరకు ఏవైనా విరోధాలు కనుక మీకు వాళ్ళకి మధ్య ఉండి వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో ఏవైనా సమస్యలుంటే ఇవన్నీ కూడా సమసిపోతాయి. తల్లిదండ్రులు, పెద్దల నుండి అభిమానాలు, ప్రేమలు మళ్ళీ తిరిగి మీరు పొందగలిగినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. కానీ మీ గర్భవాసాన జనించిన సంతతికి సంబంధించిన పరిస్థితుల్లే సరిగ్గా లేవు. వాటిని పునరాలోచించుకోవాలి. ఆదాయ మార్గాలు బాగున్నాయి, మీరు ప్రయత్నం చేస్తే సఫలీకృతమవుతాయి. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడదన్న ఆలోచన చేత మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. పాత బకాయిలు తీర్చగలుగుతారు. వృత్తి, వ్యాపారం, వ్యవస్థల కోసం మళ్ళీ ఆర్థిక సంస్థల నుండి రుణాలు తీసుకొని మీ జీవితాన్ని మీరు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారు. ప్రత్యేకించి సమాజంలో విలువ కోల్పోయాం, స్థాన బలాన్ని కోల్పోయాం, ఏదో రకంగా మనకున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిగతుల్ని కోల్పోయామన్నటువంటి బాధలో ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళటానికి ఒక ముఖ్యమైనటువంటి మలుపు తిప్పేటువంటి సంఘటనలు కూడా ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, అష్టమ స్థానానికి సంబంధించినటువంటి శని భగవానుడు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. మనల్ని శత్రువులుగా భావించేటువంటి వ్యక్తులు అవ్వచ్చు, ప్రత్యర్థులు అవ్వచ్చు, మీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం, మీ యొక్క స్థిరచరాస్తులు అవ్వచ్చు, మీ యొక్క వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అవ్వచ్చు, వీటిని వాళ్ళు టార్గెట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాన్ని అయితే చేస్తారు. కానీ సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టడంతో పాటు మీ ప్రణాళికలు రచించేటువంటి అవకాశం ఉంది. కానీ ఏదేమైనప్పటికీ 2025వ సంవత్సరం రాబోయేటువంటి జనవరి, ఏప్రిల్ మాసాల మధ్య వీరి యొక్క జాతకంలో అనూహ్యమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతికి కారణమవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ పదవిని, అధికారాన్ని పొందటమే లక్ష్యంగా వీళ్ళ యొక్క ప్రయత్నాలు మాత్రం కొనసాగుతూ ఉంటాయి. ఇంకా ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలి, ఏ దైవాన్ని ఆరాధించుకోవాలి? విశేషవంతమైనటువంటి ఈ స్థితిగతుల్లో అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితిని పొందడానికి కాలభైరవ స్వామి వారి యొక్క రక్షణ విశేషంగా మెడలో ధరించడంతో పాటు
కాలభైరవ స్వామి వారి యొక్క అష్టకాన్ని అనునిత్యం చదువుకుంటూ ఉన్న, శనివారం పూట విశేషంగా సాధన చేసిన కాలభైరవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పరమేశ్వరుడు లేదా కాలభైరవుడు, వీరభద్రస్వామి వీరికి సంబంధించిన ఆరాధనలు ప్రధానంగా అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతాయి. అమావాస్యకు ముందొచ్చేటువంటి రోజు లేదా ప్రతి మాస శివరాత్రి పర్వదినం నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో కాలభైరవుణ్ణి కానీ వీరభద్రుణ్ణి కానీ స్మరణ చేసిన, కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటూ ఉన్న యోగదాయకమైన పరిస్థితులు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం. గురుగారు, కర్కాటక రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాన్ని పాటించాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబజీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఈ రకంగా ఉండబోతుంది. ఆయా రాశుల వారి నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు మనకు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రాచీన సంఖ్యాశాస్త్ర మరియు ప్రశ్నాశాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబజీ. నమస్కారం గురుగారు. ఇక మీనరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, వారి గ్రహాలు ఎలా అనుకూలిస్తున్నాయి? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబజీ. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. లగ్నంలోని రాహు సంబంధమైన స్థితి. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటిది కూడా అది. మరోవైపు ఏలినాటి శని సంబంధమైనటువంటి పరిస్థితులు. మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దైనందిన జీవితంలో స్వేచ్ఛతో కూడినటువంటి నిర్ణయంతో జీవితం అంటే ఇలా ఉండాలి, కుటుంబం ఇలా ఉండాలి, మన పరిస్థితులు ఇలా ఉండాలన్నటువంటి ఆలోచనతో కూడిన జీవన విధానంతో మీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న పనులేవి ముందుకు వెళ్ళకపోవటం మానసికమైన సంఘర్షణకు కారణమవుతుంది. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో వేగవంతంగా త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే ఫలితం వస్తుంది అని ఆలోచించినటువంటి మీకు వృధా కాలయాపన జరిగేటువంటి అవకాశం ఉంది. నమ్మినటువంటి వ్యక్తులు, విశ్వసించినటువంటి వాళ్ళు తప్పకుండా సహకారాన్ని అందిస్తారనుకున్న కొంతమంది వ్యక్తులు సహకారాన్ని అందించలేకపోగా, వారు ఎటువంటి విషయంలో కూడా సహాయం చేయకపోగా సహాయ నిరాకరణ చేయటం మాత్రం మీకు బాధ కలిగిస్తుంది. కొన్ని విపత్కరమైనటువంటి సమయాల్లో కూడా మొండితనం, పట్టుదలతో కూడినటువంటి జీవన విధానంతో ఉండే మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబెడుతూ, అది కుటుంబ వ్యవస్థ అవ్వచ్చు, మీ వ్యక్తిగతమైనటువంటి జీవితం అవ్వచ్చు, మొండితనంతో కూడినటువంటి ప్రయత్నాన్ని మీరు చేస్తారు. వృత్తి, ఉద్యోగం అవ్వచ్చు, మీరు చేసేటువంటి ఉపాధి సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని మీకు మీరుగా తొలగించుకోగలుగుతారు. జీవన గమనంలో మరింత ఉన్నతమైనటువంటి స్థితి కోసం ప్రయత్నాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాసై చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా మీ ఒక్కొక్క బాధ్యతని మీరు పూర్తి చేస్తూ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళేటువంటి సందర్భంలో మరిన్ని బరువు బాధ్యతలను మీరు మోయవలసి వస్తుంది. కాలం, భగవంతుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్ష్యాలని మీకు నిర్దేశించినట్టుగా ఏది జరిగినప్పటికీ కూడా ఇది భగవంతుడి యొక్క ప్రసాదంగా భావన చేస్తూ మరిన్ని కుటుంబపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలోని మరిన్ని బరువు బాధ్యతలు అవ్వచ్చు, మీకు మీరుగా మోస్తూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేసేటువంటి అవకాశం ఉంది. అయితే రాహు సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల తీవ్రంగా ఆలోచించటం, తీవ్రంగా పనిచేయటం, కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవటం, మానసికమైనటువంటి ఒత్తిడికి గురవటం, ఇటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, అలాగే నాడీ మండలం, నరములు, వీటికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన అంశాల్లో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు రావటం, తలనొప్పి, ప్రత్యేకించి కంటికి లేదా చెవికి సంబంధించిన విషయంలో ఏదైనా ఒక చిన్న ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కొంతకాలంగా ఏదో తెలియనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా
వాటిని సవరించుకుంటూ ముందుకు వెళ్ళాలన్నటువంటి తత్వంతో మీరు జీవితంతో రాజీపడి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఏదైనా పరిహారం చేస్తే విద్యార్థులు అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణతను తప్పకుండా పొందుతారు. గురుగారు, ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి వీళ్ళు? ప్రత్యేకించి రాహుకేతు క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం, అది కూడా అమావాస్యకు ముందు వచ్చేటువంటి మాస శివరాత్రి పర్వదినం, ప్రశస్తవంతమైన జ్ఞానప్రసూనాంబిక సమేత కాళహస్తీశ్వర స్వాముల వారిని గనక రాహుకాల సమయంలో అభిషేక క్రతువును చూసి అమ్మవారి యొక్క ముఖమండపంలోని రాశి చక్రాన్ని దర్శించి వస్తే యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రతి నిత్యం వచ్చేటువంటి రాహుకాలం అవ్వచ్చు, ఆదివారం సాయంకాలం పూట వచ్చేటువంటి ఆ రాహుకాల సమయంలో అవ్వచ్చు, విశేషవంతమైనటువంటి దుర్గా అమ్మవారి యొక్క సూక్తాన్ని అవ్వచ్చు, దేవి ఖడ్గమాళ్ళ అవ్వచ్చు, దుర్గా సప్తశ్లోకి అవ్వచ్చు, లలిత సహస్రనామ స్తోత్రం అవ్వచ్చు, ఇటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకుంటే యోగదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ముగ్గురు అమ్మల యొక్క ములపుటమ్మ బాలా త్రిపురాంబిక అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో అవ్వచ్చు, ఈ అమ్మవారిని కొలువు తీర్చి శ్రీచక్ర నవార్చనను చేయించగలిగితే జాతకంలోని సమస్తమైన ఇబ్బందులు తొలగిపోయి రాహువు యోగకారకుడిగా మారడమే కాదు, మిగతా గ్రహగతులు, ఏలినాటి శని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా అనుకూలవంతంగా మారి సహోదర సహోదరి వర్గం, బంధుమిత్ర వర్గం అందరూ కూడా మీకు విశేషించి సహాయం చేస్తారు. జీవిత లక్ష్యాన్ని సాధించడానికి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ, జై గోవింద బంబజీ.